ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. శంకర్ సరే మళ్ళీ చేస్తాను. శంకర్ ఏంటి సార్, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? శంకర్, నీకు ఈ సీమలో శివారెడ్డి కాకుండా వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? శివారెడ్డి కాకుండా అంటే ఎప్పుడో ఒకడు ఉండేవాడు సండే సార్. వాడి పేరేంటో నాకు కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు. వాడేదో కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ మన సీమలో పెట్టాలని వచ్చాడు. వాటర్ ప్రాబ్లం వస్తుందని అప్పుడు నేనే అడ్డుకున్నాను. సీమలో డ్రింకింగ్ వాటర్కే ప్రాబ్లంగా ఉంటే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడా? అందుకే బాబాయ్, వాడు మినిస్టర్ రికమెండేషన్తో వచ్చినా వాడిని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టనివ్వకుండా వాడికి ఎదురు తిరిగి వాడిని సీమ నుంచి తరిమేశాను. నువ్వు సూపర్ అన్నయ్య. నువ్వు గ్రేట్ అన్నయ్య. మీరు ఆగండ్రా. వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదండి సార్, మరి ఇప్పుడెందుకు అడుగుతున్నారు వాడి గురించి? వాడి చాప్టర్ క్లోజ్ అవ్వలేదు శంకర్. వాడింకా యాక్టివ్గానే ఉన్నాడు. సీమ నుంచి ఫారిన్ వెళ్ళాడు. అక్కడ పెద్ద స్థాయిలో బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుని ఇక్కడ ఎలక్షన్స్లో పెట్టుబడిగా పెట్టి పొలిటీషియన్స్ దగ్గర పలుకుబడి కూడా సంపాదించాడు. వాడి పేరు ఖురేషీ. వాడు నిన్ను మర్చిపోలేదు శంకర్. వాడు నీ మీద పగబట్టాడు. మొన్న గుళ్ళో అటాక్ చేయించింది కూడా వాడే. నీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడిప్పుడు ఇండియా వచ్చాడు. ఏ క్షణంలోనైనా వాడు నీకు ఎదురుపడొచ్చు. చెప్పాను కదా సండే సార్, నా శత్రువు ఎవరైనా సరే నన్ను వెతుక్కుంటూ వస్తాడు అని. వాడు సామాన్యుడు కాదు శంకర్. వాడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. వాడికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఉంటే మాత్రం మీరెందుకు కంగారు పడుతున్నారు జెండే సార్? శంకర్ ఆర్యగా ఉండుంటే నేను ధైర్యంగా ఉండేవాడిని యాదగిరి. కానీ ఇప్పుడు తను శంకర్ కదా. శంకర్ అయినా ఆర్యవర్ధన్ అయినా జన్మలు వేరైనా సోల్ అదే కదా జెండే సార్. ఆర్య సార్ బిజినెస్ మ్యాన్ అయితే శంకర్ ఫ్యాక్షనిస్ట్. అదే పవర్, అదే స్టామినా. సీమ గొంతు తడపడానికి సీమనే వదిలి వెళ్లిపోయిన ఆదిశంకర్ రెడ్డి ఎవడో ఖురేషీ వచ్చి సీమ గొంతు ఎండగడతాను అంటే ఎలా ఊరుకుంటారు సార్? అది కాదు యాదగిరి. జెండే సార్, మీరేం టెన్షన్ పడకండి. వాడు ఒక్కడే వస్తాడా లేకపోతే 100 మందితో వస్తాడా రానివ్వండి. వాడి సంగతి నేను చూసుకుంటాను.